సలాడ్స్ అస్సలు టేస్ట్ ఉండదు, చాలా బోరింగ్ అని అనుకోవద్దు. మనం సరైన డ్రెస్సింగ్ వేసి సలాడ్స్ చేసుకుంటే చాలా టేస్టీ ఉంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని నాన్ స్టిక్ కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి 100 గ్రామ్స్ పన్నీర్ తీసుకొని క్యూబ్స్గా కట్ చేసి మీడియం ఫ్లేమ్ మీద బాగా వేపాలి. కడాయికి అతుక్కోకుండా జాగ్రత్తగా వేపుకోండి. 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు వేసి మరో 2 నిమిషాలు బాగా వేపాలి. నేను నూనె కొంచెం తక్కువగానే యూజ్ చేశాను. పన్నీర్ వేగిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మిక్సీ జార్లో 1/2 కప్పు పెరుగు వేసుకొని 4 వెల్లుల్లి ముక్కలు, కొంచెం కొత్తిమీర, ఉప్పు, కారం, పెరి పౌడర్, 1 స్పూన్ వెనిగర్, ఇంకా 10 మిరియాలు వేసి బాగా మిక్సీ కొడితే అంతే, డ్రెస్సింగ్ తయారైపోయింది. ఇప్పుడు సలాడ్ కోసం బౌల్లో చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, మనం ముందుగా వేపిన పన్నీర్, చిన్నగా తరిగిన టొమాటో, సన్నగా తరిగిన క్యాబేజ్, రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, ఇంకా క్యూబ్స్ లా తరిగిన కీరా. ఫినిషింగ్ కోసం కొంచెం కొత్తిమీర వేసా. ఇంకా మనం ముందుగా తయారు చేసుకున్న డ్రెస్సింగ్ వేసి ఈ సలాడ్ ని సర్వ్ చేసేసుకోవడమే. ఈ టేస్టీ సాలడ్ నుంచి మనకి 23 గ్రామ్స్ ప్రోటీన్, అలాగే 355 క్యాలరీస్ వస్తుంది. అలాగే 4 గ్రామ్స్ ఫైబర్ కూడా ఉంటుంది. మనం తినే డైట్ లో ఫైబర్ కూడా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్, లేకపోతే కాన్స్టిపేషన్ వచ్చేస్తుంది. ఇంత టేస్టీగా ఉండే హెల్దీ రెసిపీస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.